దోచే వారెవరో సూపర్ సూపర్ సూపర్, అసలు మామూలు కామెడీ కాదండి. ఏం కామెడీ అసలు ఇది, ఎంత బాగుంది మూవీ తెలిసి. అసలు బాగుండదేమో, వద్దాం నార్మల్. దోచేవారెవరైనా మహా అయితే దొంగతనం గురించి అనుకున్నా, ఇలా దొంగతనంని మంచితనంగా చూపెట్టడం, మళ్ళీ కాన్సెప్ట్ కొత్తగా. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ సూపర్ యాక్ట్ చేశారండి. ఆ చిన్న పిల్లోడు కావచ్చు, అజయ్ ఘోష్ గారు కామెడీ డబల్ రోలు, మాటలు రాకుండా యాక్టింగ్, తనకి లవర్ అది స్టోరీ అసలు అదర్స్ అండి. సాంగ్స్ కూడా సూపర్. అండ్ చిన్న లవ్ స్టోరీ, కామెడీ, ఎమోషనల్ అన్నీ చూపించేశారు. కామెడీ అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఈ మూవీ తప్పకుండా రండి, నవ్వుకోవాలంటే. సూపర్ అండి. థ్యాంక్ యూ. బే 500 రూపాయల నోట్ చాలా బాగా పనిచేస్తుంది. వేస్ట్ ఫెలో అంది, సూపర్ హీరో. చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది, హిలేరియస్. డైలాగ్ ట్రాక్ చాలా బాగుంది. పిక్చర్ సూపర్ అండి, చాలా బాగుంది. అందరు కొత్త యాక్టర్స్ కానీ చాలా బాగా చేశారు. అజయ్ ఘోష్ గారి రోలు అన్నీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ సూపర్గా ఉన్నాయండి, సాంగ్స్ కూడా బాగున్నాయి. దోచేవారెవరో సో మూవీకి వచ్చిన దోచేవారెవరో, కానీ వాళ్ళ నటనతోటి మాత్రం వాళ్ళందరూ నా మనసుని దోచుకున్నారు. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే మూవీలో మెయిన్ వచ్చేసి కొండారెడ్డి, మన పుష్పాలో కొండారెడ్డి మన అజయ్ ఘోష్ గారు. సో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా బాగుంది. అండ్ అంటే మనం ఇప్పుడు ఏ మనీ వాల్యుబుల్ కాదని అనుకోకూడదు. సో ఒక చిన్న పాయింట్ 500 పాయింట్ తీసుకొని కథ మొత్తం నడిపించారు. సో అది హిలేరియస్గా ఫన్ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది. సో మూవీ మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి దోచేవారెవరు. సినిమా అయితే సూపర్ ఉంది బ్రో. దోచేవారు ఎవరురా, దాంట్లో మీకు మాత్రం ఒక సాంగ్ అయితే సూపర్గా నచ్చింది, నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. March 11th రోజు దోచేవారు ఎవరురా. అంతేనా? అంతే చెప్పు, అంతే అని చెప్పు. ఎవరు లేరండి? అంత లేదండి, ఇప్పటివరకు లేదండి. సినిమాలనా చెప్పాను కదా, కామెడీ ఉంది అండ్ ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్లో, చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. నాకు కామెడీ నచ్చింది, క్యాస్టింగ్ నచ్చింది. పాటలు అదే లాస్ట్ పాట ఒక సాంగ్ ఉంటుంది, నాకు చాలా నచ్చింది. జూనియర్ అయితే అద్భుతంగా చేశాడు. మూవీ అయితే చాలా కామెడీగా ఉంది. సో మార్చ్ మూవీ చాలా బాగుందమ్మా. చాలా రోజుల తర్వాత శివనాగేశ్వరరావు గారిని ఇంత కామెడీ తోటి ఇంత బాగా ఫుల్ లెంగ్త్ మూవీ కదా, చాలా కామెడీగా ఉంది. లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్గా ఉంది. పార్ట్ ఆఫ్ ద వీఆర్ వెరీ హ్యాపీ. మై హస్బెండ్ కూడా డాక్టర్గా ఉన్నారు దీంట్లో. చాలా బాగా హ్యాపీగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద హీరో అండి. ఆల్ ద బెస్ట్ అమ్మ అందరికీ. దోచేవారు ఎవరు అని చెప్పేసి సినిమా మాత్రం చాలా బాగుంది. ఇలా అజయ్ ఘోష్ గారు ఏమంటారు విలన్గా చేసారు అన్న, విలన్గా కామెడీ చేసారు. ఇలా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, డ్యాన్స్ అయితే నేను ఫిదా అయిపోయినా. సినిమా మొత్తం చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటెంట్ వేరే లేకున్నది. ఒక 500 రూపీస్ తోటి నడుస్తుంటుంది స్టోరీ. అలా క్రైమ్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, లవ్ యాంగిల్ ఉంటుంది, మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అసలు ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళడం, ట్రావెలింగ్ ఒకటి, ఇక్కడ క్రైమ్ జరిగితే అక్కడికి వెళ్ళాక సాల్వ్ చేయడం. అసలు మన శివనాగేశ్వరరావు గారు మనీ సినిమా ఎట్లయితే మంచి తీసిర్రో, అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిర్రో, మన దోచేవారు ఎవరు కూడా చాలా మంచి హిట్ కొట్టిండు. అందరు ప్రేక్షకులు అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు. ఎందుకంటే శివనాగేశ్వరరావు గారు మామూలు అసిస్టెంట్ కాదు, మన రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్. ఇలాంటి మంచి ఫిలిం తీసినందుకు ఆయన కంగ్రాచులేషన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సినిమాటోగ్రఫీ అయితే మూవీకి ప్లస్ పాయింట్. మూవీ ఓవరాల్గా బాగుందన్న. అందరు వచ్చి కంపల్సరీ థియేటర్లో దోచేవారు ఎవరు March 11th రోజు చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది దోచేవారు ఎవరా. మూవీ చూసినాక ప్రతి ఒక్కరికి అందరి మనసులో అయితే దోచేశారు. సో మూవీలో మనకి అంటే ఒక రొటీన్ కాకుండా డిఫరెంట్గా తీసినాం. మన క్రైమ్, కామెడీ, లవ్ అన్నింటినీ కలిపి ఓ దాంట్లో ఎలా ఉంటుందో మూవీ చూపించారు. మెయిన్గా మూవీకి నలుగురు ఉంటారు, 4 పిల్లలు అనమాట. మనకి హీరో కానీ హీరోయిన్ కానీ బొడ్డోడు ఉండు, కుమ్మేశుడు. ఎస్పెషల్లీ అజయ్ ఘోష్ గారు అయితే మనకు ట్విస్ట్ ఉంటుంది ఇందులో. ఆ ట్విస్ట్ ఏంటనేది అయితే మీరు ఖచ్చితంగా మూవీలో చూడాలి. ఇంకా దీంతో పాటు మనకు బిత్తి సత్య గారు ఉంటారు అనమాట. ఆయన ఒక 500 నోట్తో
ఆ త్రూఅవుట్ మూవీ మొత్తం ఆ నోట్ చుట్టూ తిరుగుద్ది, దాని చుట్టూ జరిగే ఆ కామెడీ, సో అవన్నీ కూడా మనకి మస్తు ఎంటర్టైనింగ్గా ఉంటాయి అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ మాత్రం కిరాకు. సో ప్రతి ఒక్కరికి అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ, ఖచ్చితంగా వాచ్ చేయండి ఈ మూవీ. మంచి కామెడీ ఫన్. అప్పట్లో మనీ మూవీ ఎలా ఫన్గా ఉంటుందో ఇప్పుడు ఈ మూవీ చాలా ఫన్గా ఉంది, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా చేశారు, చాలా బాగుంది. అండ్ కామెడీ, బిత్తి సత్య కామెడీ అందరికి తెలిసిందే, చాలా బాగా చేశారు. దోచుకుంది కామెడీతో. కామెడీ నాకు సెకండ్ హాఫ్లో కామెడీ సాంగ్ చాలా నచ్చింది యాక్చువల్లీ, చాలా నచ్చింది. ఎస్, డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు చూశాను మన ప్రీమియర్ దోచేవారు ఎవరని, కానీ సినిమాలో పేరుకి మాత్రం 2 దొంగలని పెట్టారు, కానీ సినిమాలో మొత్తం దొంగలే. ఎందుకంటే అందరి మనసు కామెడీతో ఎమోషన్తో అంతా దోచుకుంటారు. ఈ సినిమాలో మాట్లాడుకుంటే ఇంకొక 2 దొంగలు ఉన్నారు, కనపడని దొంగలు. మన ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు, వాళ్ళు ఈ సినిమాకి ప్రాణం అని చెప్పుకోవచ్చు. తర్వాత మన అజయ్ ఘోష్ గారికి, బిత్తిరి సత్య గారికి 2 సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది సినిమా చూసినంతసేపు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే హైలైట్ ఆఫ్ ది హైలైట్, ఫుల్ కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి అన్న. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మన అజయ్ ఘోష్ గారిది, బిత్తిరి సత్య గారిది చాలా బాగుంది. వీళ్ళిద్దరిది ఒక బీచ్లో సాంగ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే సినిమా అంతా చాలా మంచిగా తీసుకెళ్లారు, అంటే వండర్ఫుల్గా 2.5 hours మంచిగా చూసి నవ్వుకొని వెళ్ళిపోయే సినిమా భయ్య. ఇది మాత్రం రేపు థియేటర్స్లో వచ్చినప్పుడు కన్ఫామ్గా వాచ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే దోచే వారెవరు సినిమా చూసినా నిజంగా అంటే అసలుకి అది మాట రాని మౌనం మీది అన్నట్టు, నిజంగా అంటే ఆ మూగ క్యారెక్టరు అసలుకి ఒకటి యాక్షన్, డబల్ యాక్షన్ ఉంటుంది అన్న, మామూలుగా ఉండదు. నిజంగా అంటే ఒక ఐటమ్ సాంగ్ అబ్బాబ్బాబ్బా మామూలుగా మనము వేరే ఐటమ్ సాంగ్లు చూసింటాం, కానీ దీంట్లో ఐటమ్ సాంగ్ మాత్రం డిఫరెంట్. కామెడీ లెవెల్ అయితే పీక్స్ అనిపిస్తుంది. జూనియర్ సీనియర్ వీళ్ళ కాంబినేషన్ కామెడీ ఉంటుంది. దొంగతనం చేసే విధానం అయితే వానమ్మ వేరే లెవెల్ ఉంటుంది. మనం ఊహించిన ట్విస్ట్లు చూస్తాం. మనం అసలు ఇంటర్వెల్ ముందర తర్వాత అయిపోయిన తర్వాత ట్విస్ట్లు ఏంద్రో ఫ్లాష్ బ్యాక్లో వెళ్తూనే ఉంటాయి. అసలుకి ఆ మూగ ప్రేమ అయితే నిజంగా అంటే బాగుంటుంది అన్న. నిజంగా అంటే ఆ విలన్ క్యారెక్టర్ కూడా చాలా సూపర్ అనిపించింది నాకైతే. ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే, మంచిగా ఫ్యాన్ అయితే ఎంజాయ్ చేస్తారు. మంచి కామెడీ అయితే బాగుంది అన్న, మంచిగా సాంగ్స్ కానీ బాగా బీజం కానీ సూపర్ అనిపించింది నాకు. హాయ్ బ్రో, March 11th సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సినిమా చాలా జెన్యూన్ సినిమా, చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. దోచేవారు ఎవరు అంటే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ కొత్త వాళ్ళైనా కానీ చాలా బాగా న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ పర్ఫార్మెన్స్, అలాగే హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది, వండర్ఫుల్. అలాగే మెయిన్గా చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ గారు నిజంగా అల్టిమేటెడ్ అండి, చాలా కొత్త స్టోరీతో డిఫరెంట్గా కథతోటి ఎంచుకున్నారు. అలాగే కొత్త వాళ్ళైనా కూడా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరి గురించి చెప్పాలంటే మెయిన్గా అజయ్ ఘోష్ గారు కండి, అజయ్ ఘోష్ గారు అయితే వండర్ఫుల్ క్యారెక్టర్. అంటే అజయ్ ఘోష్ గారు మనకు తెలిసింది మెయిన్గా ఒక విలన్ క్యారెక్టర్గా, లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్స్గా తెలుసు. ఇందులో మాత్రం తన కామెడీగా, సీరియస్నెస్గా, డబల్ రోల్గా వండర్ఫుల్గా చేశారు. అలాగే మన ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాలి. నిజంగా సార్, నిజంగా మీరు ఈ సినిమాకి ఎలా ప్రొడ్యూసింగ్ చేసారో ఏంటో ఒక మాటలో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సినిమా చాలా మంచి కలెక్షన్లు వస్తాయి, మీకు మంచి పేరు ఉంటుందన్న నమ్మకం అయితే నాకుంది. March 11th రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ మీకు ఫుల్ కలెక్షన్, అలాగే మంచి ఇలాంటి సినిమాలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా బాగుంది. March 11th మాత్రం ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడండి, వండర్ఫుల్ సినిమా. అలాగే హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే వండర్ఫుల్, నిజంగా ఒక రేంజ్లో ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తప్పకుండా March 11th మాత్రం ఎవరు మిస్ కాకుండా చూడండి. అలాగే మన బిత్తిరి సత్తన్న గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బిత్తిరి సత్తన్న క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉందండి. చూసిన ప్రతి ఒక్కరు సత్తన్న క్యారెక్టర్ కానీ ప్రతిదీ కానీ హైలైట్ ఉంటుంది అనమాట. అలాగే మన హీరో వచ్చిండు బ్రో, చాలా బాగా చేశాడు తమ్ముడు, చాలా బాగుంది. నిజంగా నేను ప్రతి సినిమా చూస్తా కదా, యాక్టింగ్ కానీ ప్రతిదీ డిఫరెంట్గా వెళ్ళిపోతావు. ఇందులో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను నీ క్యారెక్టర్, కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే ఎంజాయ్ చేస్తారు బ్రదర్. తప్పకుండా చూడండి March 11th. వారెవరురా ఈ సినిమా చూసిన బిత్తిరి సత్తి ఒక సపరేట్గా ఉన్నది. గుండెగా లంబేమో, రౌడీగా లంబేమో. సత్తన్న గుండుగాడైతే నేను గుండుగాని, నా గుండె దోచిన సినిమా దోచేవారెవరు అద్భుతంగా ఉంది. అజయ్ ఘోష్ ఒక పేరు ఉంటుంది, అద్భుతమైన పేరు. నిజంగా మమ్మీ డాడీ లాగా కనబడుతున్నారు, వాళ్ళకు డూయట్స్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. నిజంగా మంచి పాటలు. ఒక చిన్న బాబు అయితే చాలా బాగా చేసిండు. చిన్న బాబు హీరో అంతా బాబు క్యారెక్టర్ ఎంత బాగున్నది. ఈ బాబు క్యారెక్టర్ ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా అతనికి వచ్చిన డిసీజ్ చూసి ఏడ్ చేస్తారు. నిజంగా అంత బాగుంది, అంత బాగా యాక్టింగ్ చేసి తనకు వచ్చి తెలియకుండా కూడా యాక్టింగ్ చేసి ఉంటే ఇంత చిన్న బాబు క్యాన్సర్ వచ్చింది తెలియకుండా యాక్టింగ్ చేసి చాలా అద్భుతంగా అనిపించింది. బాబుతో పాటు హీరోయిన్ల ఈ క్యారెక్టర్ ఎంత బాగున్నాయి. ఆ తర్వాత ఇంకా అజయ్ ఘోష్ గారు ఉన్నారు, అద్భుతంగా అనిపించింది. అజయ్ ఘోష్ గారితో ఒక మేడం యాక్టింగ్ చేసింది. వాళ్ళ పేరు జోడీ, వాళ్ళకి డూయర్స్
నిజంగా థియేటర్లో మాత్రం దద్దరిల్లిపోయింది. వాళ్ళ పాటలు అయితే దద్దరిల్లిపోయింది, వాళ్ళ రొమాన్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అజయ్ ఘోష్ అయితే డబల్ క్యారెక్టర్ అన్న సూపర్గా అనిపించింది. అనే ఒక మూగ క్యారెక్టర్ ఉంటుంది, మూగ క్యారెక్టర్ మూగ బొమ్మ, వాళ్ళకి ఒక పాట కూడా ఇచ్చింది, అద్భుతంగా అనిపించింది. నిజంగా ఎక్కడ బోర్ అని కానీ వైలెన్స్ కానీ ఏమీ లేదు, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన డైరెక్టర్ గారు శివనాగేశ్వర గారు సార్ మిమ్మల్ని మళ్ళీ చాలా రోజుల తేడా మంచి సినిమా చూస్తున్నాం సార్. రామ్ గోపాల్ వర్మ వాళ్ళ టీము సార్ ఇది ఎప్పుడు మనీ సినిమాలు అప్పుడు చూసిన ఆ టీము ఆ సీను నిజంగా అద్భుతమైన డైరెక్టర్. మళ్ళీ మన ఇండస్ట్రీలో సార్ మీకు పాదాభిమాన ఒక్కసారి సార్ చూడండి, అద్భుతమైన సినిమా అండి. మంచి క్యారెక్టర్, మంచిగా అసలు ప్రతి ఒక్కరు నవ్వుకునే విధంగా కుటుంబ హాస్యకథ చిత్రంగా ఇది హీరోయిన్స్కే కాకుండా వేరే వాళ్ళకి కూడా సార్ పక్కన మన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. నిజంగా ఇద్దరు కలిసి ఈరోజు మంచి సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకులకు అందించిన మంచి సినిమా ఇది. రామ్ గోపాల్ వర్మ టీము సారు ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా ఎవరి బోర్లకు అజయ్ ఘోష్ గారికి ఎవరికైనా డ్యూయట్స్ పెడతారా అండి, వాళ్ళతో పాటు ఒక మమ్మీని ఆంటీ లాంటి ఒక మమ్మీని పెట్టి వాళ్ళకు డ్యూయట్స్ పెట్టి ఒక అద్భుతమైన మూగ ప్రేమ సృష్టించి నిజంగా కిర్రాకి చాలా బాగుంది. మార్చి 11 విడుదల, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. మీకైతే పర్ఫెక్ట్గా చెప్తున్నా, అద్భుతంగా నచ్చుతుంది. సార్ సినిమాలు మీరు చూసే ఉంటారు, ఒకసారి సార్ చూడండి, ఆల్రెడీ చూశారు మీరు పాత సినిమాలు. అంత కామెడీ, అంత మన సెన్స్ అనేది చాలా బాగుంది, ఫ్యామిలీతో సహా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి మీకు బాగా. సో మూవీ అయితే సస్పెన్స్గా ఉంది. మూవీ అయితే చాలా కామెడీ, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్. లాస్ట్ వరకు అయితే నిజంగా ఏమీ తెలియలేదు, అంటే ఏంటి 500 రూపీస్ ఏంటి అనేది ఏది తెలియలేదు. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా మార్చ్ 11కి థియేటర్స్కి వచ్చి మూవీని ఎంజాయ్ చేయండి. ఇప్పుడే దోచేవారు ఎవర్రా అని మూవీ చూసాను భయ్య, సూపర్ ఉంది భయ్య. కామెడీ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. కామెడీ, రొమాన్స్, లవ్, కొంచెం క్రైమ్ ఉంటుంది భయ్య. అది సెకండ్ హాఫ్లో సస్పెన్స్గా ఉంటుంది, మామూలు లేదు భయ్య. హీరో యాక్టింగ్ అయితే సూపర్ ఉన్నది. డైరెక్టర్ వచ్చేసి ఒక్కరే భయ్య. స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ శివనాగేశ్వరరావు గారు. టేకింగ్ అయితే సూపర్ ఉంది భయ్య, సూపర్ ఉంది సార్. అయితే మీ డైరెక్షన్ అయితే సూపర్ ఉంది అండ్ స్క్రీన్ ప్లే సూపర్ ఉంది. సాంగ్స్ సూపర్ ఉన్నాయి భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక టైటిల్ సాంగ్ అయితే నాకు మస్తు నచ్చేసింది భయ్య. దోచేవారెవరురా అని సాగుతుంది సాంగ్, సూపర్ ఉన్నది. అండ్ అజయ్ ఘోష్ గారి గురించి చెప్పాలి దీంట్లో. అండ్ ఇంకోటి చిన్నపిల్లోడి క్యారెక్టర్ గురించి చెప్పాలి. ఈ రెండు హైలైట్, నాకు బాగా నచ్చింది. చిన్నపిల్లోడి క్యారెక్టర్ అయితే నాకు టచ్ చేసింది అనమాట. ఈ అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ అయితే ఇక ఎక్సలెంట్గా ఉన్నది. డబుల్ యాక్షన్ చేయడం ప్లస్ దానికి ఆయనకి ఒక ఐటమ్ సాంగ్ పెట్టడం ఎక్సలెంట్గా ఉంది. సినిమా అయితే సూపర్ ఉంది భయ్య. థ్యాంక్ యూ. బాగుందండి, ఎందుకంటే బ్రోచేవారు ఎవరు అంటారు, కానీ ఇక్కడ దోచేవారు ఎవర్రా ఒక ఇన్వెస్టిగేటివ్ మోటివ్లో ఉన్నటువంటి ఒక స్టోరీని ఒక లవ్ యాంగిల్లో, అలాగే ఒక సీనియారిటీ ఉన్నటువంటి లవ్ యాంగిల్లో, 2 యాంగిల్స్లో చూపించడం, అలాగే క్లైమాక్స్ వరకు కూడా ఎలా తీయగలుగుతారు అనుకున్నాం. కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి బాగా క్యాచీగా ఉంది. మొత్తం సమస్య అంతటి కూడా పరిష్కారం అయింది. చాలా బాగుంది మూవీ. మూవీ తీసినటువంటి యాజమాన్యం అందరికి కూడా నా విషయం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అండి. అది అస్సలు బోర్ కొట్టలేదు. 2 hours is went very fast and then we like the songs and music and then very nice and clean movie. కంగ్రాచులేషన్స్ రావు గారికి, శివనాగేశ్వరరావు గారికి.